హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. గుమ్మడికాయ ఏంటి పట్టుకొని చూపిస్తున్నావు నాగమణి, మాకు గాని ఇచ్చేస్తావా ఏంటి అని అనుకుంటున్నారు గదూ! మరి నేను గుమ్మడొడియాలు పట్టానండి. అవి ఎలా పట్టానో, ఏ విధంగా పట్టానో మీకు కూడా చూపిద్దామనేసి వీడియో చేశాను. ఇలా మరి 2 గుమ్మడికాయలైతే తీసుకున్నానండి. ఇవి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. పెద్ద సైజులోనే ఉన్నాయి. వీటినైతే ముందు క్లీన్ చేసేద్దామనేసి కుండీ దగ్గరికి తీసుకొచ్చాను. బూడిద గుమ్మడికాయ అంటేనే దాని నిండా బూడిద ఉంటుంది కదండీ! ఆ బూడిదంతా వదిలించేసుకోవాలి. మరి ఆ బూడిద కూడా మనకేమీ అంత హానికరం కాకపోయినా మరి కొంచెం పైనున్న ఆ దుమ్మంతా పోవాలంటే ఈ బూడిద వదిలించేయాలి గదండీ! అందుకని నేను ముందైతే అదంతా క్లీన్ చేస్తున్నాను. నేనే గదండీ! ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టిన వాళ్ళందరూ గూడా ఈ విధంగానే క్లీన్ చేస్తారు. ఈ బూడిద వదిలించడానికి కొబ్బరి పీచు అలాంటివి నా దగ్గర లేవండి. అందుకనే నేను స్టీల్ స్క్రబ్బర్ గిన్నెలు తోముకునే దాంతోనే ఇక వదిలించేసాను. ఈ 2 కూడా నీట్‌గా కడుక్కున్న తర్వాత పొడి క్లాత్ తోటైతే తుడుచుకొని ఆరిన తర్వాత గుమ్మడికాయని పగలగొట్టిన తర్వాతే కొయ్యాలంటండి. ఆనపకాయనేమో పగిలితే వండుకోరంట. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! మరి వాళ్ళ మాట నేనెందుకు కాదనాలనేసి నేను గుమ్మడికాయని పగలగొట్టిన తర్వాతే కట్ చేద్దామని దాన్ని పగలగొట్టేస్తున్నాను. పగలగొట్టే ముందైతే నేను దేవుడికి ప్రేయర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఏ పని చేసినా గానీ ఫస్ట్ మరి ప్రిఫరెన్స్ ఆయనకే ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడి హెల్ప్ అనేది చాలా అవసరం. ఎవరి మట్టుకు వాళ్ళకే ఉంటుందండి. దేవుడు అవసరం లేకుండా ఏ పని చేయలేము. ఈ గుమ్మడికాయ కోసే వరకు బాగానే ఉందండి వాతావరణం. ఎంత ఎండగా ఉందో! ఈ గుమ్మడికాయ కట్ చేద్దామని కూర్చునేసరికి చల్లపడిపోయినట్టు గాలేసేస్తుంది. వర్షం వచ్చేలాగానే ఉందండి. ఈరోజు కాకపోయినా రేపైనా. కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే వాన కూడా పడుతుందండి. మరి ఏం చేస్తాము? ఎండని మనం ఆపలేం గదా! కాలంతో మనం ఏమీ చేయలేము. అది ఎలా నడిపిస్తే అలాగే వెళ్ళాలి. గుమ్మడొడియాలు ఆరాలంటే గట్టిగా ఎండ కాస్తే 3, 4 రోజుల్లో ఆరిపోతాయండి. మరి ఇలా వర్షంతోటి ఇలా మరి చల్లబడిపోయినట్టు ఉంటే అవి ఎలా ఆరతాయండి? ఏ వడియాలు పట్టడానికైనా ఎండ అవసరం ఉంటుందో లేదో నాకు తెలీదు గానండి. గుమ్మడొడియాలు ఆరాలంటే ఎండ ఖచ్చితంగా ఉండి తీరాలండి. మరి ఇది ఎండొస్తుందో ఏమొస్తుందో మనకు తెలీదు. అంతా దేవుడిదే భారం. ఎప్పుడు గుమ్మడొడియాలు పట్టుకున్నా గానీ అత్తయ్య, వదిన, మరదలు, నేను మేము నలుగురు మీద కూడా ఈ పని చేసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడైతే మరి మరదలు ఒకటే ఉంది. ఇక తన హెల్ప్ తోటే ఈ పని చేస్తున్నాను. ఇక మరి అత్తయ్య లేరు, వదిన లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చేసే పనికి ఏదో ఒకటి మనకు మంచి మాటలు చెప్తారు. కొంచెం ధైర్యంగా ఉంటుంది. అయినా ఏం పర్వాలేదిక దేవుడున్నాడు కదా మనకి. ఏదేమైనా ఈ వడియాలు వడియాల్లాగానే ఉంటాయి. పర్వాలేదు పట్టే నాగమణి అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది నాకైతే. మనం ఏ పని చేసినా గానండి టైం కూడా కలిసి రావాలి. కాలం కూడా మనకు అనుకూలిస్తేనే ఏ పనైనా చేయగలము. మరి నేను ఈ వడియాలు మరి ఎలా పడతానో ఏంటో మరి మీకు చూపిద్దామనేసి ఇక ఇలా కట్ చేసేసానండి. మరి ఇలా కట్ చేసిన తర్వాత ఇవి ఎన్ని కొంచాలు అయ్యాయో లెక్క పెట్టుకొని కొలుచుకోవాలి. ఎందుకంటే ఇందులోకి మరి మినపప్పు వేయాలి కదండీ! అది ఈ ఎన్ని కొంచానికి ఒక తవుడంటండి మినపప్పు అయితే. మరి ఇవి 2 కొంచాలయ్యి సగం అయ్యాయి. దీన్ని బట్టి మినపప్పు నానబోసుకోవాలి. అంటే 2 తవలు పోసి సగం పొయ్యాలనమాట మినపప్పు. గుమ్మడికాయ ముక్కలన్నీ ఇలా టబ్‌లోకైతే కొలుచుకున్నాను గదండీ! దానిలో అయితే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ ముక్కలు పీల్చుకుంటాయి. ఉప్పు పడుతుంది. అలాగే ఆ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా ఈ ఉప్పు వల్ల బయటకొచ్చేస్తుందండి. మామూలుగానే గుమ్మడికాయ నిండా నీరుంటుంది. ఈ ఉప్పు యాడ్ అయ్యేసరికి ఇంకా వచ్చేస్తుంది. దానిలో ఉన్న నీరంతా బయటకి రాకుండా వడియాలు పట్టామనుకోండి అది వడియంలాగా ఉండదు. పాకేసినట్టు అయిపోద్ది. మనకు నీరుతో ఉంటే ఆరను కూడా ఆరవు. కాబట్టి నీళ్ళన్నీ బయటకు పోవాలంటే ఉప్పు కలిపిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు ఒక క్లాత్‌లో అయితే వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసి అందులో వేసుకోవాలి. నీళ్లు చాలా ఊరుతూ ఉంటాయండి. ఆ నీళ్ళన్నీ టబ్‌లోకి ఉండిపోయేలాగా. ఆ గుమ్మడికాయ ముక్కలు మాత్రమే ఇలా క్లాత్‌పై వేసుకోవాలి. నీళ్లు చాలా వచ్చేస్తాయండి. ఇలా క్లాత్ తోటైతే పట్టుకొని గట్టిగా అయితే ఒక మూటలా కట్టేసుకోవాలి. ఆ మూట నొక్కుతూ ఉంటే నీరు ఉబుకుతూ ఉంటుందండి. జలపాతంలో నుంచి నీళ్ళొచ్చినట్టే వస్తున్నాయి. ఎంత నొక్కినా సరే అలా నొక్కి నొక్కి చేతులు నొప్పొస్తాయి కదండీ! ఈ మూటలో నుంచి నీళ్లు కారడం అసలు ఆగనే ఆగదండి. ఆగాలంటే ఏం చేయాలంటే దీనిపైన బరువు పెట్టాలండి. చాలా బరువు పెట్టాలి. నైట్ అంతా కూడా బరువు పెట్టేసి అలాగే వదిలేయాలి. అందుకని తిరగలుంటుంది కదండీ! ఒక రాయేమో కింద పెట్టాలి. దాని మధ్యలోనేమో ఈ మూట పెట్టి, ఆ తిరగలకి ఇంకొక రాయేమో పైన పెట్టి, ఇంకా చిన్న రుబ్బురోలు ఉందండి మాకు. ఆ రుబ్బురోలు కూడా దాని పైన పెట్టాము. అయినా గానీ నీరు వస్తూనే ఉందండి. ఆ బరువుకి ఏమవుతుందంటే వాటిలో ఉన్న నీళ్ళకి మొత్తం బయటకొచ్చేస్తాయి ఆ బరువు వల్ల. తెల్లవారికి ఎలా ఉంటాయంటేనండి ఆ మొక్కలన్నీ కూడా ఒళ్ళిపోయినట్టు అయిపోతాయి.
ఇప్పుడు మాత్రం నీళ్లు వర్షాకాలంలో వానొచ్చినట్టు వచ్చేస్తున్నాయండి. ఇక నైట్ అంతా కూడా అలా కారుతూనే ఉంటాయి. గుమ్మడికాయ వడియాల పని 2 రోజులు ఉంటుందండి. ఒకరోజేమో గుమ్మడికాయ ముక్కలు కోసి ఇలా మరి మూట అయితే కట్టేసి నీళ్ళన్నీ వాడేలా చేసుకోవాలి. మరుసటి రోజు అవి ఎలా ఉన్నాయో ఏంటో చూసుకొని దానిలోకి వేయవలసిన సరుకులన్నీ వేసుకొని అప్పుడు ఎండొస్తే ఎండలో పెట్టుకోవాలి. ఇలా 2 రోజులు పని ఉంటుందండి. 2 రోజులు ఏంటంటే అవి ఆరే వరకు పనే ఉంటుంది. ఇక ఇవైతే శుభ్రంగా నీళ్ళన్నీ వచ్చేసాయి. ఇక కొంచెం లేతగా ఉన్నట్టుందండి కాయ. ఇంకా కొన్ని వస్తూనే ఉన్నాయి నీళ్ళు. అయినా పర్వాలేదు. ఎందుకంటే మొత్తానికి వెళ్ళిపోయాయి కాబట్టి. ఇంకా పప్పు అయితే రుబ్బాలి కదండీ! ఆ పప్పు రుబ్బే లోపైతే ఈ మొక్కలు కాస్తంత అలా ఎండలో అయితే పెట్టాను మంచం వేసి. ఇలా ఎండలో పెడితే ఏమవుతుందంటే దానిలో ఏమన్నా కొద్దిగా తడి ఉంటే ఆ తడంతా కూడా ఆరిపోతుంది. మొక్కలైతే విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి కాబట్టి ఇలా ఎండలో పెట్టమని చెప్పారు అత్తయ్య. అత్తయ్య పెట్టినా ఇలాగే చేస్తారు. ఇక నేను కూడా కాసేపు అలా ఎండలో పెట్టొచ్చనేసి ఇలా ఎండలో ఆరబెట్టాను. ఈ లోపైతే నేను వెళ్ళి పప్పు రుబ్బుకుంటాను. 2 కొంచాలన్నర ముక్కలకి 2 తవలన్నర ఏమో పప్పు పోసానండి. ఈ పప్పు మా సొంతంగా ఆడించుకున్న పప్పు కాబట్టి వాటిలో అక్కడక్కడ మినుములు ఉండిపోయాయి. అయినా ఏం పర్వాలేదనేసి ఇక రుబ్బేస్తున్నానండి. కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు అయితే గ్రైండర్‌లో వేసేసుకున్నాను. ఒక వాయి అయితే రుబ్బేసానండి. దాన్ని పక్కన పెట్టుకున్నాను. రెండో వాయి వేసిన తర్వాత మరి ఆ పప్పులోకి ఇంకా వేయవలసినవి ఉంటాయి కదండీ! వాటిని కూడా రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరిగేసి ఇలా పెట్టుకున్నాను. ఇంకా జీలకర్ర కూడా పక్కన పెట్టేసానండి. సగ్గుబియ్యం అయితే ఇంకొక 10 నిమిషాలు, 15 నిమిషాల్లో మనము వడియాలు పట్టేస్తామనగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక దగ్గరకైతే తీసుకున్నానండి. ఇందులో ఏమేమి వేయాలో అన్నీ కూడా ముందే పెట్టుకున్నాను కదా! ఒక్కొక్కటిగా అయితే ఈ ముక్కలు టబ్‌లో పోసేసుకున్నాను. మన చేయి తిరగడానికి వీలుగా ఉన్న ఒక గిన్నెలో అయితే పోసుకోవాలి. నేనైతే టబ్ తీసుకున్నాను. టబ్‌లో మొత్తం మినపప్పు రుబ్బుకున్నాను కదండీ! ఆ రుబ్బంతా వేసేసుకొని అలాగే జీలకర్ర, సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను. ఉప్పు అయితే రుచికి సరిపడగా మనకి ఎంత వేసుకోవాలో తెలుస్తది కదండీ క్వాంటిటీ. ప్రతిదీ కూడా అంతే జీలకర్ర, పచ్చిమిరపకాయలు అలాగే సగ్గుబియ్యం కూడా ఆ క్వాంటిటీకి సరిపడగా ఎన్నైతే పడతాయో ఒక ఉజ్జాయింపు అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టే నేను చూసుకున్నాను. అత్తయ్య గారు కూడా చూసారు. అన్నీ వేసేసిన తర్వాత ఇదంతా కూడా మిక్స్ అయ్యే వరకు చేత్తోటే తిప్పుకోవాలండి. కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోవాలి. జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, సగ్గుబియ్యం ఇవన్నీ కూడా ఆ ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. గరిటెలు అవి యూజ్ చేయకూడదండి. చేత్తోనే అయితేనే బాగా కలుస్తుంది. మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ అయ్యే వరకు ఇదంతా కూడా ఒక పిండిలాగా కనిపిస్తుందండి మనకి. అంతా కలిసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అయితే మరి ఒక క్లాత్ వేసుకుని లేదంటే ఒక కవర్ వేసుకుని ఇలా వడియాల్లాగా అయితే చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని పట్టుకోవాలి. మేము పెసరొడియాలైనా, గుమ్మడొడియాలైనా కవర్ మీదే పెట్టుకుంటామండి. తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. అలాగే పిండి కూడా క్లాత్ మీద అయితేనేమో ఎక్కువ క్లాత్‌కే పట్టేసుకుంటుంది. కవర్ మీద అయితే కవర్ నుంచి మనకు వచ్చేస్తుందండి ఈజీగా. అందుకని కవర్ యూజ్ చేస్తాము. ఇక పిండొడియాలకైతే తప్పదు. క్లాత్ మీదే పెట్టాలి చీరల మీద. ఇలా మరి ముద్దల్లాగా అయితే చిన్న చిన్నగా మనకు సరిపడా సైజులో అయితే ఇలా వడియాల్లా అయితే పెట్టేస్తున్నానండి. ఈ ఇల్లు ఎవరిదంటే వదిన వాళ్ళదండి. వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర మంచం మీద వేసి పెట్టామనుకోండి అసలే ఎండ అంతంత మాత్రంగా ఉంది. అందుకని కింద వేడి పై వేడి బాగా తగిలేసి త్వరగా ఆరిపోతాయని ఏదో చిన్న ఆశ. అందుకని వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇక్కడ పట్టుకుంటున్నాము. ఏ పని చేసినా టైం కలిసి రావాలి అని అనుకుంటానండి మనసులోను. నాకు టైం కలిసొచ్చిందండి. ఎందుకంటే ఈ పడుతూ ఉండగానే కొంచెంగా ఎండ అయితే వచ్చింది. మధ్యాహ్నం అయ్యేసరికైతే చాలా ఎండొచ్చింది. ఆ తర్వాత 2 రోజులు కూడా చాలా బాగానే ఎండ కాసింది. ఇలా ఆరిపోయాయండి. వీటిని తిరగవేసేసి 2 రోజులైతే అలా ఎండలో పెట్టాను. టైం కలిసొస్తే ఏదైనా సాధ్యమేనండి. వార్తల్లో చూస్తుంటే రోజు వర్షాలే అని చెప్తున్నారు. యూట్యూబ్‌లో సిస్టర్స్ కూడా కొన్ని ఏరియాల్లో వర్షాలని చెప్తున్నారు. అయినా గానీ మరి ధైర్యం చేసి వడియాలైతే పట్టేసుకున్నాము. దేవుడి దయ వల్ల ఆరిపోయాయి. చాలా బాగా వచ్చినాయండి. వాటినైతే మరి అలా 2, 3 రోజులైతే ఆరనిచ్చి తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా ఇన్నయినాయండి. డబ్బాడయినయి. ఇంకా కొన్ని ఎక్కువే ఉన్నాయి. మరి ముక్కలు, చెక్కలు అవి కూడా ఉంటాయి కదండీ! వాటిని వేరే సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఏ పనైనా చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటుందో లేదో తెలీదు గానండి. దాన్ని ఫలితం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుందండి. నేనైతే డబుల్ హ్యాపీ. ఎందుకంటే అత్తయ్య గారు లేకుండా వడియాలు పట్టేసానండి ఫస్ట్ టైము. ఈ విధంగా సాగిందండి నా వడియాల జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.